నమస్తే అండి. వెల్కమ్ టు నేటితరం అవ్వ ఛానల్. ఫ్రెండ్స్, ఆషాఢ మాసంలో అందరము ఆకుకూరంటాకు తెంపుకొని రుబ్బుకొని పెట్టుకుంటాము. కానీ రుబ్బుకోకుండానే ఆకులు పెట్టుకుంటేనే 10 నిమిషాల్లో పండితే ఎంత బాగుంటుంది. దానికోసం మనకు కావాల్సింది ఏంది అంటే, ఇది మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అండి. పెయిన్ రిలీఫ్ అంటే బాడీ పెయిన్స్ కాదు, హెడేక్ కోసము. రోలర్స్ వస్తున్నాయి ఇప్పుడు రకరకాల కంపెనీలు. అయితే దీంట్లో అయితే మై డాక్టర్ తీసుకున్నాను. ఏదైనా మన దగ్గర ఏది ఉంటే అది వాడుకోవచ్చు. ఈ రోలర్ని మన చేతి మీద ఎక్కడైతే మనం ఆకులు పెట్టాలనుకుంటున్నామో అక్కడ రోల్ చేసుకోవాలి. తర్వాత ఇంకా మనకి గోరింటాకులు అయితే పెట్టుకోవాలి. నేనైతే మధ్యలోకి రౌండ్గా కట్ చేసిన ఒక గోరింటాకును పెట్టినాను. పెద్ద గోరింటాకు ఉండే ఆకు పెద్దగా ఉందని అలా రౌండ్గా కట్ చేసిన. ఇంకా మనం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడైతే దీన్ని అప్లై చేసుకోవాలి. చేసుకొని ఆకులు పెట్టుకోవాలి. అయితే దీనికోసం అయితే మరి లేత గోరింటాకులే తీసుకోండి. ముదిరినవి తీసుకోవద్దా అంటే తీసుకోవచ్చు, కానీ మనం చేతికి అతికించినప్పుడు అది అతుక్కోకుండా పైకి లేసి వస్తుంది. పైకి లేస్తే మనకు అక్కడ రెడ్గా కాదు. అందుకని లేతాకులు తీసుకున్నాం అనుకోండి అతుక్కుంటుంది. ఇట్లా మనకి ఎక్కడ కావాలనుకుంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్గా మనం అతికించుకోవచ్చు. కరెక్ట్ 10 నిమిషాలంటే టైం చూసుకొని మనం ఆకులు తీసేయచ్చు. ఇట్లా అన్నీ అతికించుకోవాలండి. మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లా. నేనైతే ఇక్కడ ఈ డిజైన్ లాగా పెడుతున్నాను. మనకి ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకొని మళ్ళీ అన్ని ఆకులు మనం పెట్టేసిన తర్వాత దాని మీద కూడా మళ్ళీ ఒకసారి ఈ రోలర్ని తీసుకొని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకుంటే చక్కగా మనకి 10 నిమిషాలండి. కరెక్ట్ 10 అంటే 10 నిమిషాలు. ఇక్కడ ఈ పాపకు పెట్టి తర్వాత ఇంకొక పాపకు పెట్టేలోపే ఈ పాపకు పండిపోయిందండి. కరెక్ట్ 10 నిమిషాలు కూడా పట్టలేదు. కానీ 10 నిమిషాలు అనుకోండి మీరు, కరెక్ట్గా 10 నిమిషాలకైతే తీసేయండి. ఈ పాపకు పెట్టేసరికి ఆ పాపకు అనేది పండిపోయిందండి. ఆకులు అనేది నల్లగా అయిపోతాయండి ఉడికినట్టుగా. ఇంకా వెంటనే తీసేసాడు. మనకు అట్లా అయింది అంటే ఆకు పండినట్టే. ఇక్కడ చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయిపోయింది. చూడండి ఇలా మనకి ఉడికినట్టుగా అయిపోయినాయి. ఇంకా ఆకులు తీసేస్తున్నా నేను. ఏదైనా ఆకు అతుక్కోలేదంటే అక్కడైతే ఎర్రగా కాదు. నిజంగా చెప్పాలంటే ఇది నా ఓన్ కంటెంట్ కాదండి. నేను యూట్యూబ్లో చూసి నిజంగా అవుతుందా అని మస్ట్ మా అమ్మాయికి పెట్టిన తర్వాత బాగా రెడ్గా అయింది. అందుకనే మళ్ళీ ఇక్కడ చిన్నపిల్లలకు పెట్టి మీకు చూపిస్తున్నా. ఫస్ట్ అమ్మాయి అయితే బాగా ఎర్రగా అయింది. సెకండ్ అమ్మాయిది ఎక్కడైతే బాగా ఆకు అతుక్కుందో అక్కడ బాగా రెడ్గా అయిందండి. తప్పకుండా ఎవరైనా కావాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.